నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తుపాకుల మూతతో దద్దరిల్లిన ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతం. ఎన్కౌంటర్లో హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి. హిడ్మా మృతితో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ. కీలక నేతల కోసం దండకారణ్యంలో కొనసాగుతున్న కూంబింగ్. హైదరాబాద్ పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్లలో ఐటీ సోదాలు. పన్ను ఎగవేత ఆరోపణలతో కొనసాగుతున్న దాడులు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన హరీష్. పత్తి రైతుల గోడు ప్రభుత్వాలకు పట్టడం లేదని విమర్శలు. ఢిల్లీ పేలుడు కేసులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు. అల్ ఫలాహ్ వర్సిటీ సంబంధిత వ్యక్తుల నివాసాల్లో సోదాలు. మావోయిస్టు పార్టీ చరిత్రలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2026 మార్చి కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని పలుమార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 6 మృతి చెందారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం హిజలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇదే క్రమంలో అడవిలో తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాలు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో హిడ్మా, ఆయన భార్య రాజే అనుచరులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో చనిపోయిన వారిని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజే అనుచరులు చిల్లూరి నారాయణ, టెక్ శంకర్, దేవే మల్లాగా గుర్తించారు. ఘటనాస్థలి వద్ద ఎస్పీ అమిత్, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టినట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం అతని వయసు 51. చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యాయన హిడ్మా బస్తర్, దంతేవాడ దళంలో కీలక సభ్యుడిగా ఎదిగాడు. హిడ్మా గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందాడు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గాను హిడ్మా పనిచేశాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా హిడ్మా పనిచేశాడు. దంతెవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారారు. అతనిపై ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 6 కోట్ల వరకు రివార్డు కూడా ప్రకటించాయి. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మాను ఈ ఉదయం బలగాలు ఎన్కౌంటర్లో మట్టుబెట్టాయి. ఆపరేషన్ హిడ్మా పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు నెల రోజులుగా భారీ కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే సహా అనుచరులు చిల్లూరి నారాయణ, టెక్ శంకర్, దేవే మల్లాగా మృతి చెందారు. అయితే మృతదేహాలను ఎప్పుడు తరలిస్తారన్న దానిపై సమాచారం తెలియాల్సి ఉంది. మావోయిస్టుల నుంచి భారీగా తుపాకులు, మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మావోయిస్టు కీలక నేతల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తివారీ అందిస్తారు. తివారీ, ఎవరెవరున్నారు? మావోయిస్ట్ ఉద్యమంలో హిడ్మా చాలా పెద్ద కీలకమైన పాత్రలో ఉన్నాడు. ఎందుకంటే మనం చూస్తే పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి మావోయిస్ట్ వేరే 2004లో ఏదైతే కొత్త మావోయిస్ట్ పార్టీ రూపంలో వచ్చింది, దాని తర్వాత హిడ్మా పేరు బయటికి వచ్చింది.
ఎందుకంటే మావోయిస్టులు సెక్యూరిటీ ఫోర్సెస్ పైన ఎప్పుడైనా మందు పాత్ర పేల్చి కానీ ఎన్కౌంటర్ లో కానీ అంబుష్ లో కానీ దాడి చేస్తారు. కానీ ఒక వేరే రకమైన దాడి చేసే మావోయిస్ట్ పీపుల్స్ గురిల్లా ఆర్మీ బటాలియన్ PLGA కు రూపం ఇస్తానికి హిడ్మా ఒక ముఖ్య కీలకమైన పాత్రలో ఉన్నాడు. ఆ PLGA కమాండర్ గా ఉన్నప్పుడే హిడ్మా నేతృత్వంలో 30 కంటే ఎక్కువ దాడులు సుకుమా గాని దండకారణ్యంలో జరిగాయి. 2008-9 లో ఏదైతే దంతెవాడలో 76 CRPF సిబ్బంది మృతి చెందారు, దాంట్లో కూడా ఆ పూర్తి ఘటనకు ఒక ప్లాన్ మావోయిస్టుల ఉద్యమంలో. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంటెలెక్చువల్ పద్ధతి తోటి మనం పనిచేసే మావోయిస్ట్ లీడర్స్ చూసాము, దాంట్లో భూపతి కానీ వేరే లీడర్స్ కానీ ఒకటే ఆపరేషనల్ పద్ధతి తోటి ఏదైతే ఉన్నాయో LTT ఏ రకంగా LTT శ్రీలంకలో దాడి చేసేదో అదే పద్ధతి తోటి ఇక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ పైన దాడి చేయటం దాంట్లో హిడ్మా ఒక ఎక్స్పర్ట్ అని మనం దాంట్లో అనొచ్చు. అతని నేతృత్వంలోనే చాలా పెద్ద దాడులు సెక్యూరిటీ ఫోర్సెస్ పైన జరిగాయి. దానివల్ల హిడ్మా మృతి చెందడం అంటే ఒక బ్యాక్ బోన్ మావోయిస్ట్ ఉద్యమానికి అది ఇరిగిపోయినట్టు మనం అనొచ్చు. హిడ్మా కోసం సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా రోజుల నుంచి ఆపరేషన్ చేస్తున్నారు, కానీ అతను దొరకలేదు. కానీ దీంట్లో ఒక ముఖ్యమైన మాట ఏంటంటే 2 సంవత్సరాల క్రితం సుక్మా డిస్టిక్ లో పూవర్తి అని ఒక హిడ్మా గ్రామం ఉంది. ఆ గ్రామంలో సెక్యూరిటీ ఫోర్సెస్ సుక్మా SP కిరణ్ చౌహాన్ నేతృత్వంలో ఒక అవుట్ పోస్ట్ పెట్టారు. దాని తర్వాతనే హిడ్మా అక్కడ నుంచి బయటికి వెళ్ళాడు. ఆయనే వేరే వేరే లొకేషన్స్ చేంజ్ చేస్తున్నాడు. ఎందుకంటే అది ఒక పెద్ద సక్సెస్. హిడ్మా సంత గ్రామం ఉన్న పూవర్తిలో సెక్యూరిటీ ఫోర్సెస్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పెట్టడం అంటే చాలా పెద్ద ఎదురు దెబ్బ ఉండే హిడ్మాకు. దాని తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ హిడ్మాకు మనం ఏ ప్రకటబందీతో ఎలా ఆయనకు గేరావ్ చేయాలో దాని విషయంగా వేరే వేరే ప్లానింగ్ తోటి ఆపరేషన్ చేశారు. కానీ దాంట్లో దొరికిన సక్సెస్ ఇవ్వాలా. పోయిన కొన్ని నెలల క్రితం కర్రేగట్ట పైన ఏదైతే ఆపరేషన్ జరిగిందో అది కూడా హిడ్మాకు బేస్ చేసుకొని జరిగిన ఆపరేషన్. దానివల్ల ఇవాళ జరిగిన సక్సెస్ చాలా పెద్ద సక్సెస్ మనం అనొచ్చు. మావోయిస్టు ఉద్యమానికి ఒక బ్యాక్ బోన్ గా ఉన్న హిడ్మా మృతి చెందడం చాలా పెద్ద ఎదురు దెబ్బ. అతని మీద 6 కోట్ల కంటే ఎక్కువ బహుమానం అన్ని స్టేట్ల కలిసి ఉంది. దాంతో చూస్తే హిడ్మా మృతి చెందడం చాలా పెద్ద సక్సెస్ సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఇవాళ దొరికింది. తివారీ అడవిలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుందా? బేసిక్ గా ఈ హిడ్మా లక్ష్యంగానే ఈ దాడులు జరిగాయి కదా, దీనికి ఏమైనా విరామం ఉందా? ఆ మృతదేహాలను తరలించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మృతదేహాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు, అయినా ఆపరేషన్ చేస్తున్నారు. ఇంకా హిడ్మాతోటి కొందరు ఉన్నారా లేదా అని కన్ఫర్మ్ కాలేదు. కానీ దాని విషయంగా అక్కడ గాలింపు చర్యలు చేస్తున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ సర్చింగ్ ఆపరేషన్ ఇంకా చేస్తున్నారు. ఈ పగటి వరకు లేకుండా సాయంత్రం వరకు పోలీస్ దీని విషయంగా డీటెయిల్ గా బ్రీఫింగ్ చేసే అవకాశం ఉంది. అసలు ఏంటి, ఎక్కడ లోపం జరిగింది హిడ్మా ఇలా దొరికిపోవడానికి, ఇలా కాల్చివేయబడ్డానికి? నేను ఫస్ట్ నుంచే ఎప్పుడైతే వార్త స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, సుకుమా అంటే హిడ్మాకు ఒక కంచుకోటమైన ఏరియా. సుకుమా, బీజాపూర్ ఈ 2 జిల్లాలు ఏవైతున్నాయో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుకు తలిగి ఉన్నాయి. అక్కడే అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు బార్డర్ కూడా ఉంది. దానివల్ల ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడైతే సుకుమా బీజాపూర్ డిస్టిక్ లో హిడ్మా పైన ప్రెషర్ పెట్టారు, దాని తర్వాతనే హిడ్మా ఎప్పుడైనా తెలంగాణ బార్డర్ కు పోకట, లేకుంటే ఎప్పుడైనా AP బార్డర్ కు వెళ్ళటం, ఒరిస్సా బార్డర్ కు వెళ్ళటం ఇవి జరుగుతున్నాయి. అయితే అదే మాటకు బేస్ పట్టుకొని సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక పకడ్బందీగా ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ లో సుకుమా ఈ అల్లూరు సీతారామరాజు బార్డర్ లో ఉన్నట్టు సమాచారం తెలిసిన తర్వాతే గ్రేహౌండ్స్ ఈ ఆపరేషన్ కు నిర్వహించారు. దాంట్లో ఇవాళ పెద్ద ఎదురు కాల్పులు జరిగాయి. దాంట్లో హిడ్మా మరణించారు. రైట్, ధన్యవాదాలు మహేష్ తివారీ. మావోయిస్టు పార్టీ చరిత్రలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2026 మార్చి కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని పలుమార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి.
అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 6 మృతి చెందారు. ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధించి హర్యానాలోని ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ దాని ప్రమోటర్లు సంబంధిత వ్యక్తుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేస్తోంది. ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాల్లో మొత్తం 25 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ప్రాథమిక నివేదికల ప్రకారం మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ దాని ప్రమోటర్ల ఆర్థిక లావాదేవీలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి అంశాలపై ఈడీ విచారణ జరుపుతోంది. హైదరాబాద్లో 15 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ప్రముఖ హోటళ్లు, చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. పిస్తా హౌజ్, షాగ్ హౌజ్, మెహ్ఫిల్ హోటళ్లలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాజేంద్ర నగర్లో పిస్తా హౌజ్ యజమాని మాజిద్దీన్లో, శాలిబండలోని పిస్తా హౌజ్ ప్రధాన బ్రాంచ్లో సోదాలు జరుగుతున్నాయి. పాతబస్తీ, గచ్చిబౌలి, లక్డీ కపుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ 2 హోటళ్లు ఏటా 100 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. హైదరాబాద్ ఇతర నగరాల్లోనూ పిస్తా హౌజ్, షాగ్ హౌజ్ హోటళ్లు వ్యాపారం చేస్తున్నాయి. దుబాయ్లోనూ పిస్తా హౌజ్, షాగ్ హౌజ్ హోటళ్లు బ్రాంచ్లున్నాయి. సికింద్రాబాద్ బేగంపేట సమీపంలో తెల్లవారుజామున కంటైనర్ లారీ బోల్తా పడింది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపునకు ప్లాస్టిక్ లోడ్తో వెళ్తూ ఉండగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలో బోల్తా పడింది. ప్రమాదంలో కంటైనర్ ఢీకొని ఓ థార్ వాహనం నుజ్జయింది. కంటైనర్ చోదకుడికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రద్దీగా ఉండే రహదారికి అడ్డంగా వాహనం బోల్తా పడడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. విట్నెస్ ఇద్దరు డీటెయిల్స్ రాస్తారు. ఆ టైంలో చూసిన వాళ్ళు ఇద్దరు విట్నెస్ రాస్తారు. చెప్పిరా. హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం మంకాల్ సమీపంలో 2 టిప్పర్లు ఢీకొని ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు ఔటర్ సర్వీస్ రోడ్డులో 2 టిప్పర్లు అతి వేగంతో వెళ్తున్నాయి. మంకాల్ వద్దకు వెళ్లగానే ముందు వెళ్తున్న టిప్పర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలే వస్తున్న మరో టిప్పర్ అదుపు తప్పి ఢీకొట్టడంతో పొదల్లోకి దూసుకు వెళ్లింది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన టిప్పర్ డ్రైవర్ను స్థానికులు, పోలీసులు అరగంట పాటు శ్రమించి బయటకు తీశారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్సులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం అనాసాగరం వద్ద తెల్లవారుజామున బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అనాసాగరం వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 తీవ్ర గాయాలు కాగా మరో 4 స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు పంపించారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది
ప్రయాణికులు ఉన్నారు. అతి వేగంతో ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. లారీ వెనుక భాగం కూడా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సు లారీని క్రేన్ సాయంతో తొలగించారు. వరుస ప్రమాదాలతో ప్రయాణాలు చేయాలంటేనే జనం వణుకుతున్నారు. సీసీఐ తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులు క్వింటాకు 2,000 రూపాయల వరకు నష్టపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వరంగల్ యనమాముల మార్కెట్ను సందర్శించిన హరీష్ రావు స్థానిక నేతలతో కలిసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి తెచ్చే పత్తికి దిగుమతి సుంకం రద్దు చేసి స్థానిక రైతులకు అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. 60 సార్లు ఢిల్లీకెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారైనా ప్రధానిని కలిసి పత్తి రైతుల సమస్యలు వివరించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేకుండా ఏం చేస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. నిబంధనలు సడలించి గత ఏడాది మాదిరిగా పత్తి కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. 575 క్వింటాలకు తగ్గింది. ఎన్ని క్వింటాలు ఇచ్చిన 60 బస్తాలా 37 బస్తాలా 37 బస్తాలు 65 క్వింటాలు 65 క్వింటాలు ఇంటూ 575 రూపాయలు 34,000 రూపాయలు లాస్ అయింది. మార్కెట్ లా గవర్నమెంట్ సెంటర్ పెట్టింది కదా, మరి ఎందుకు కొనుక్కోలేదు? ఈడనే సెంటర్ ఉంది, పక్కనే సెంటర్ ఉంటే నీకు ఎందుకు అంత తక్కువ ధరకు? బాబు 3,439 క్వింటాలు కొన్నావు కదా, ఇప్పటికి ఎవరికైనా ఒక్క రైతుకు ₹1 పేమెంట్ అయిందా? ఒక్క రూపాయి కూడా మక్కలకి ఇంతవరకు గవర్నమెంట్ పేమెంట్ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ఏమో నేను 1 రోజులు ఇస్తా, 2 రోజులు ఇస్తా, 48 గంటలు ఇస్తాను. 2 రోజులే కొనబట్టి 11వ తారీఖు ఇవాళ ఎంత? వారమయ్యా మక్కలు కొనబట్టి ఎవరికి ₹1 బిల్లు అయితే రాలేదు, రైతులకు పైసలు ఇవ్వలేదు, బోనస్ లేనే లేదు. చాలా తక్కువ కొంటున్నారు. మొత్తం రైతులు ఇలా బయట ప్రైవేట్లు అమ్ముకుంటే క్వింటల్ మీద ఈయనకి 575 రూపాయలు లాస్. ఇవాళ ఒక్కటే రోజు 35 ఎందుకు కొట్టలేరు మీరు? ఎవరు మీ ఆఫీసర్ ఎవరు? మార్కెట్ అదే మార్కెట్ వీళ్ళకి సెంటర్ కలుపు మార్కెట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇవాళ సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతపడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు, కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి, మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100కు అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000కు కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే
మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది. దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు ఏ స్థాయిలో జరుగుతుండే, ఇవాళ ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి. మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటికే 5 లక్షల క్వింటాలు కొనేది ఉండే, కానీ మొత్తం కలిపితే ఇప్పటిదాకా ఉన్నది 1 లక్ష క్వింటాలు కూడా దాటలే. ఏమైతుంది మరి? ఎందుకైతుందంటే ఒకటే కారణం, అదో పనికి మాలిన యాప్ పెట్టినరు, రైతులకు వాడస్తలేదు, దానిలో చేయస్తలేదు. దాంతో ఇక్కడికి వస్తే కూడా మరి వీళ్ళు ప్రైవేటులతోనే మన కుమ్మక్కైనరో ఏందో తెలియదు, ప్రైవేటులతో ఏమైనా మాట్లాడుకున్నారేమో తెలియదు, కానీ సిగ్నల్స్ ఉండే ఈ యాప్ వాడరాదు. పెద్ద మనుషులు ఆగమాగం పరిస్థితి, మళ్ళీ దాని మీదకెళ్ళి తోటి రాని కథ ఒకటి పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళతో కూడా కుమ్మక్కైనరని నా అనుమానం, లేకపోతే ఇట్లా చేయరు. మీరు ఒక్క మాట ఆలోచన చేయండి, 5 లక్షలు కొనే కాడ 5 లక్షల క్వింటాల్ ఎక్కడ, 1 లక్ష క్వింటాల్ ఎక్కడ? ఒక్కొక్క క్వింటాల్ మీద రైతుకి ఎంత నష్టం వచ్చిందంటే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా 8,000 కాడికి కొన్నాం. ఇవాళ నిజానికి ధర ఇవ్వాల్సింది 8,100, కానీ ఎంత ఇస్తున్నారు? బయట ప్రైవేట్లు అమ్ముకుంటే 5,900, 6,000, 6,200 ఎక్కువ వస్తున్నది. అంటే దగ్గర ఒక్కొక్క రైతుకు 1,200 నుంచి 1,400 దాకా నష్టం వస్తున్నది ఒక మరి క్వింటల్ మీద. అంటే ఏ రకంగా ఎంత నష్టం అవుతున్నది దీన్ని బట్టే మీరు అంచనా వేయచ్చు. ఇంకొక దిక్కు ఇంకా విచిత్రమైన విషయం, కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు, అన్న మా అమ్మ పేరు మీద పొలం ఉన్నది, సోయాబీన్ వండించినాము. సోయాబీన్ వండియాలంటే మా అమ్మ ఇక్కడికి వచ్చి అమ్మాలంటే 55-60 ఏళ్ళున్న పెద్ద మనిషి, మరి ఆమెకు మొఖాలు వస్తున్నాయి, ఆమె ఇక్కడికి రావాలి, ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఇది ఎక్కడి కథ? నేను కొడుకును, వయసులో ఉన్నాను, మరి నేనేం పనికి వస్తా, నేను వచ్చి నేను చేస్తా అంటే నేనేమన్నా లంగనా, దొంగనా, స్మగ్లర్నా? నేనేడి కొట్టబోతా? ఈ పాటి దానికి మేమేమైనా కోట్ల రూపాయలు సంపాదించుకుంటామా? మా అమ్మ వండించింది నేను వచ్చి మార్కెట్లో అమ్ముతా అంటే వీళ్ళకేం వచ్చింది నేను అడిగాను. కరెక్టేనా? ఇది పద్ధతేనా? ఈ ఫింగర్ ప్రింట్ విధానం పెట్టి ఆఖరికి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులను కూడా ఆగం చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే మాట. అచ్చా, ఇప్పుడు మనం వస్తున్నామని చెప్పి ఫింగర్ ప్రింట్ తీసేసారట, మంచి పని చేసారు, సంతోషం. అయితే ఇంకొక పని కూడా చేసిరట, సంతోషం. కనీసం ఇప్పటికైనా బుద్ధి వచ్చింది, ఇట్లైనా బుద్ధి వచ్చింది. 7 కిలోలు కొనేదాన్ని 10 కిలోలు కూడా చేసిరట. 7 క్వింటాల్ మన్నించారు, 7 క్వింటాల్ 10 క్వింటాల్ చేసిరట, అది కూడా సంతోషం. కానీ అయితే జర్రా తొందరపడు. ఇంకొక మాట, నిన్న మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకున్నారు. ఇక మంత్రి గారు జర్రావు మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకొని నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉండే. క్యాబినెట్ మీటింగ్ లా ఇంత ఇంపార్టెంట్ ముచ్చట, ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో దగ్గర 50% జిల్లాలలో దగ్గర 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు. మరి 50 లక్షల ఎకరాల్లో పత్తి పండించే లక్షలాది మంది రైతన్నల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే క్యాబినెట్లనే నిర్ణయం తీసుకొని చేయాలి వెంటనే పని. కానీ ఏం చేసారు వాళ్ళు? యాక్టింగ్ చేస్తున్నారు. మనం వీడికి వస్తున్నామని తెలుసుకొని వ్యవసాయ మంత్రి గారు ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా అంటాడు. ఎవరితో పెట్టినావు? కేంద్రంలో ఉండే ఎవరితో ఎల్లైతోనో పుల్లైతోనో పెట్టిండట. నేనేమంటున్నా అంటే, నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే క్యాబినెట్లోనే ప్రకటించేది ఉండే. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వమే బరాబర్ అతివృష్టి వల్ల, అధిక వర్షపాతం వల్ల ఇలా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 20,000 రూపాయలు ఇస్తాను దమ్ముంటే చెప్పేది ఉండే. అది చెప్పారు. అదొకటే కాదు, ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే, అసలు 7 క్వింటాలే కొంటాం, 7 కొంటాం ఎకరానికి. ఇప్పుడే అన్న చెప్పినాడు, ఒక మాట్లాడిన రైతన్న, కొన్ని దగ్గరలో జైనత్ల బేలాల 15 క్వింటాలు 20 క్వింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగింది. బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 క్వింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై పక్షం రోజులు కూడా కాకముందే జిన్నింగ్ మిల్లులు నిరవధిక సమ్మెకు దిగడంతో పత్తి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. స్లాట్ బుకింగ్, ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధన, తేమ శాతం,
నాణ్యత పేరిట ఇబ్బందులు పడుతున్న రైతులకు జిన్నింగ్ మిల్లుల సమ్మె నెత్తిన పిడుగులా పడింది. ప్రైవేటులో అమ్ముకుందామంటే మద్దతు ధర దక్కటం లేదు. ప్రభుత్వానికి అమ్ముదామంటే కేంద్రాలు మూతపడటంతో కర్షకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి పత్తి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు జిన్నింగ్ మిల్లులు నిరవధిక సమ్మె చేపట్టడంతో రైతుల సమస్య మరింత తీవ్రమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లులుండగా ప్రస్తుతానికి 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపేయడంతో స్లాట్ బుక్ చేసుకుని కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగపల్లి పత్తి మిల్లు వద్దకొచ్చిన రైతులు వెంటనే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై ధర్నా నిర్వహించారు. వారం రోజు కింద బుక్ చేసినాం. మేము రాత్రి నుంచి దోమలకి అది పండుకొని ఇలా వచ్చి కొనుగోలు చేస్తారంటే చేసినారు అది మిల్లు. అందుకే మేము ఇది కలెక్టర్ కాడికి వచ్చినాం. మేము ఇంకా ఈడికే దుబ్బోతాం. మేము కలెక్టర్ కాడికి దుబ్బోవాలని వచ్చినాం. కొనుక్కోకుంటే 15 రోజుల కింద బుకింగ్ అంటే సీసీకి పత్తి తీసుకుపోవాలని దానికి నేను బుక్ చేశాను. ఈ పొద్దు దినం ఏదో వచ్చింది, సంతోషమే. గవర్నమెంట్ కొట్టదంటే తెచ్చేమే. ఈ రోజు వస్తే లేదుడా అట్లా మిల్లులను దొప్పుకోండి, కలెక్టర్ ఆఫీసులను దొప్పుకోండి. ఇంతకుమించి ఏం లేదు. మాకు పత్తి కొనాలంతే. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని పత్తి రైతులు ధర్నాకు దిగారు. స్పందించిన జిల్లా కలెక్టర్ సంతోష్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మిల్లుకు చేరుకుని యజమానులు, సీసీఐ అధికారులతో చర్చలు జరిపారు. కొనుగోళ్లు ప్రారంభం కావడంతో రైతులు ధర్నా విరమించారు. కొన్ని జిల్లాలో, పెద్ద జిల్లాలో ఎక్కువ కాటన్ మిల్ ఉండడం, తక్కువ ఒక 30-40% మిల్లు వాళ్ళు L1 అయినాకనే L2 తీసుకుంటామన్నారు కాబట్టి ఈరోజు చేస్తున్నారు. రెండోది, మనకు ఒక ఎకరానికి 7 క్వింటాల్ మాత్రమే తీసుకుంటారంటున్నారు సీసీఐ వాళ్ళు. దానికి బదులుగా 12 క్వింటాల్ తీసుకోమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి కూడా ఈరోజు కాటన్ మిల్ అసోసియేషన్ వాళ్ళందరూ నిరసన తెలపడం జరిగింది. సో ఉదయం నుంచి ఇలాంటి కొనుగోలు జరగలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు కాటన్ మిల్ ఓనర్తో మాట్లాడించి ఇప్పుడు తీసుకోమంటే నేను కూడా అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన ఎంత టైం అయినా కూడా ఇప్పుడు ఒక 30-35 వెహికల్ వచ్చినట్టున్నాయి. దానిని కొనుగోలు చేస్తారు. రైతులు కొంతమంది రావడం వల్ల మిల్లర్స్ని అసోసియేషన్ రిక్వెస్ట్ చేసి గౌరవ కలెక్టర్ గారు సిఎస్ గారితో వారితో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడే స్టార్ట్ కావడం జరుగుతుంది. పరిష్కారానికి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి 12 క్వింటాల్స్ తీసుకునే విధంగా కూడా నచ్చచెప్పే ప్రయత్నం జరుగుతుంది. అది ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా రైతుల పక్షాన వహించి దానికి సమ్మతి ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. పత్తి కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం రైతులకు సమస్యగా మారింది. స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నా దగ్గరలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్న మిల్లుల్లో అవుతోందన్నారు. దీంతో రవాణా ఖర్చు పెరిగిపోతోందన్నారు. చెప్తే మనం తీసుకురాము కదా, క్యాన్సిల్ చేసుకుంటాం. అధికారుల స్పందన వ్యవస్థ అనేది రైతుల ఫెయిల్ అయిపోయింది. 9 ఎకరాలకు ఒక ఎకరాకి 10-11 క్వింటాల పత్తి పండించినాము. ఇక్కడ చూస్తే 7 క్వింటాలు కొనుక్కోవడానికి మిగతా పత్తి ఎక్కడ ఎవరి పేరు మీద అమ్ముకోవాలి అది తెలియకొచ్చింది. అట్లా కాకుండా ఇది బంధువులు అవి అంటున్నారు. ఇవన్నీ తిక్క లేకుండా అప్పట్లాగా పెడితే అది డైరెక్ట్ వచ్చి మా పేరు మీద అమ్ముకుంటాం. స్లాట్ బుక్ అయింది కదా, ఆ స్లాట్ బుక్ అయినందుకు తీసుకుంటారేమో అనే ఆలోచనతో మేము రాత్రి నుంచి ఇక్కడ ఉన్నాం. పోనీ ఇక్కడ నీటి సౌకర్యం లేదు, ప్లస్ భోజనాలకి కూడా అందుబాటులో లేని ఊర్లు ఇది, ఈ అడవిలో ఉంది ఇది. జిన్నింగ్ మిల్లుల్ని L1, L2, L3 కేటగిరీలుగా విభజించిన సీసీఐ ప్రాధాన్యం ప్రకారం కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభిస్తోంది. కొనుగోళ్లు లేక కొన్ని మిల్లులు మూతపడే ప్రమాదం ఏర్పడిందని యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వం, సీసీఐ అధికారులతో చర్చలు సఫలమైతే తప్ప తిరిగి కొనుగోళ్లు ప్రారంభించలేమని జిన్నింగ్ మిల్లుల యజమానులు స్పష్టం చేస్తున్నారు. L1, L2, L3 అనేది ఒకటి పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్, అది ఎత్తేయాలని. దాంతోపాటు 12 ఎకరాకి 12 క్వింటాలు ఉంది, అది ఇప్పుడు 7 క్వింటాల్స్ తగ్గించారు, అది కూడా తీసేయాలని. ఇదో స్లాట్ అనేది ఒకటి మహమ్మారిలాగా ఉంది. స్లాట్ అనేది రైతులకు ఎవరికి అందుబాటులో రావట్లేదు, అది కూడా ఎత్తేయాలని. దానికోసం తెలంగాణ టోటల్ గా కాటన్ ఇండస్ట్రీ మొత్తం బంద్ చేసినాం. స్లాట్ అనేది ఎత్తేయకుంటే పైనుంచి ఏదైనా అధికారికంగా మా అసోసియేషన్ నుంచి వస్తే ఆ రోజు మనం సమ్మె విరమిస్తాం.
అధికారులు స్పందించి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సమయానికి పత్తిని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధన కిసాన్ కపాస్ యాప్ ద్వారా నమోదు చేసుకోవడం లేకుండా గతం మాదిరిగానే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లను ఒప్పుకోబోమని చట్టబద్దమైన 42% రిజర్వేషన్లు కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై మంత్రివర్గంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. హైకోర్టులో ఉన్న కేసు బీసీల పక్షాన తీర్పు వస్తుందని, సరైన ఆధారాలు ఉన్న కారణంగా కేసు గెలుస్తామని కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా విడుదల చేసి ఏడాదిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం పార్లమెంట్ లో ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కరోజు కూడా పార్లమెంట్ ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ఇండియా కూటమి ద్వారా పార్లమెంట్ లోనన్నా చర్చ చేయాలి, లేదా హైకోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగాలి. 2 కాకుండా మేము పార్టీ వేదిక మీద 42% ఇస్తా అంటే ఇది బీసీలను మోసం చేయడము, దగా చేయడము, అన్యాయం చేయడం తప్ప ఇంకేం కాదు. ఈ వైఖరి ప్రభుత్వం మార్చుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్ బోరబండలో ట్రాన్స్జెండర్లు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ట్రాన్స్జెండర్స్ గ్రూప్కు నాయకురాలైన మోనాలిసా తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఒక వర్గానికి చెందిన హిజ్రాలు ధర్నా చేపట్టారు. పోలీసులు తమను అడ్డుకుంటున్నందుకు ఆగ్రహించిన హిజ్రాలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో పలువురు ట్రాన్స్జెండర్లు గాయపడ్డారు. వారిని నిలువరించే క్రమంలో పోలీసు సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. క్షతగాత్రులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో 2 పిల్లలపై హత్యాయత్నం చేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అంగవైకల్యంతో జన్మించారనే సాకుతో 2 రోజుల క్రితం కన్న తండ్రే తన 2 పిల్లలను కాటికి పంపాలనుకున్నాడు. వారిపై హత్యాయత్నం చేయగా కుమార్తె మృతి చెందగా కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేటకు చెందిన మల్లేశం జీవనోపాధి కోసం 7 ఏళ్ల క్రిందట కరీంనగర్కి వచ్చాడు. వారి 2 పిల్లలు ఆశ్రిత్, అర్చన అంగవైకల్యంతో జన్మించారు. పిల్లల వైద్యం కోసం ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాకపోవడంతో మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో 2 పిల్లల్ని గొంతు నులిమి చంపే ప్రయత్నం చేసి పారిపోయాడు. 2 పిల్లల్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్చన మృతి చెందింది. కుమారుడు ఆశ్రిత్ చికిత్స పొందుతున్నాడు. పరారీలో ఉన్న మల్లేశంను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ఆకునూరు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలకు ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులందరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన భాస్కర్ కుటుంబీకులంతా గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. బాధితులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు మంటలు ఆర్పేయగా ఇంట్లోని సర్వం కోల్పోయి బాధితులు రోదిస్తున్నారు. గవర్నమెంట్ గ్యాస్ సిలిండర్ వేలింది. పొద్దున ముట్టిద్దామని ఆన్ చేసిండట. ఆన్ చేసి ముట్టిద్దామని చూసే వరకు మొత్తం
మనకి ఎక్కువ అయింది. భాస్కర్ నువ్వు టెన్షన్ పడకేం కాదు. ఏం కాదు, ఇంకా నయ్యం ప్రాణాలతో. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కొత్త ఆటోనగర్లో కేంద్ర బలగాల సోదాలు చేపట్టాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ప్రస్తుతం మనం ఆ న్యూ ఆటోనగర్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం పరిస్థితి చూసుకోవచ్చు. ఆటోనగర్ వద్ద ఉన్నటువంటి ఒక భవనంలో కేంద్ర బలగాలు, స్థానికంగా ఉన్నటువంటి జిల్లా పోలీసులు కలిసి ఇక్కడ తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఈ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వర్క్షాపులని తాత్కాలికంగా మూసివేసే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే పోలీసులు తనిఖీలు చేపడుతున్నటువంటి బిల్డింగ్లో మావోయిస్టులు ఉన్నారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అందులో మహిళలు కూడా కొంతమంది ఉన్నట్లు మనకి తెలుస్తుంది. సుమారు 21 మంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారనేటువంటి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా సుమారు 6 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వీళ్ళంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారుగా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ కూలీల ముసుగులో ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆటోనగర్ ప్రాంతంలో వర్క్షాప్లు, అదేవిధంగా పలు కంపెనీలు ఉంటాయి. ఇక్కడకు వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు ఎక్కువగా వస్తూ ఉంటారు. వలస కూలీలు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో ఇక్కడ కంపెనీలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మారు పేర్లతోటి ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఉదయం ఇటు చూసుకున్నట్లయితే మారేడుమిల్లు వద్ద, టైగర్ జోన్ వద్ద సుమారుగా 6 గంటల ప్రాంతం నుంచి 7 గంటల వరకు ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరగటం, అందులో కీలక అగ్రనేతగా ఉన్నటువంటి మావోయిస్టు నేత హిడ్మాతో పాటుగా ఆయన భార్య రాజే, మిగతా 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు సాధారణంగా అగ్రనేత వద్ద చాలామంది ఉంటారు. అక్కడ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎక్కడ తలదాచుకునేందుకు ఆయన వెళ్ళారు, ఈ క్రమంలో పోలీసులకు ఎదురు పడటం, కూంబింగ్ చేస్తున్నటువంటి బలగాలకు ఎదురు పడటం జరిగింది. అక్కడ వెంటనే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగటంతో ఈ కాల్పుల్లో వాళ్ళ 6 మరణించారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు మిగతా మావోయిస్టులు ఎక్కడెక్కడ తలదాచుకుంటున్నారు అనే విషయంలో లోతుగా వీళ్ళకి సమాచారం రావటంతో విజయవాడ ఆటోనగర్, న్యూ ఆటోనగర్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ తనిఖీలు కొనసాగే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. సుజాత, కెమెరామెన్ ఎంఎస్ఎన్ జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. నెల రోజులుగా మావోయిస్టుల కోసం భారీ కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా తెలిపారు. ఈ ఉదయం మల్లూరు జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే, అనుచరులు 4 మృతి చెందారని స్పష్టం చేశారు. మావోయిస్టుల నుంచి భారీగా తుపాకులు, మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మిగిలిన మావోయిస్టు కీలక నేతల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయని వివరించారు. కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఈ సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్లో ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st Battalion కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో
లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మొట్టమొదటి బ్రేకప్ ఏంటి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ వెపన్ 1, ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ 15 bundles 25 each, non-electrical detonators 1. సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది.